అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు రాఘవ. రాఘవ గారు ఏం చేస్తారు? ఎలక్ట్రీషియన్. అన్న మరి ఈ రోజున తీగలాగితే దొంగ కదిలినట్టుగా లిక్కర్ స్కామ్లో ఒక్కొక్క ఘట్టం బయటకు వస్తున్న పరిస్థితి. మన దాకా చూసుకుంటే లిక్కర్లో కొన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి అదొక స్కామ్ చేసాం. మీరు అదే లిక్కర్లో రవాణా ఛార్జెస్ అంటే రవాణా చేస్తూ దానిలో కూడా కుంభకోణం చేయొచ్చు అన్న ఉద్దేశంతో చేశారు. ఈరోజు ఈడీ విచారణ తేలింది. మరి దానిలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఎలాంటి స్కాములు చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులంతా కారుమూరి నాగేశ్వర గారు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు దాని లిక్కర్ స్కామ్ గురించి? వీళ్ళు ఏదైనా స్కామ్ చేయాలంటే వాళ్ళంత నిష్ణాతులు ఎవరు లేరన్న సంగతి ఇప్పటికే ప్రజలకి 99% అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా జనాలు నమ్మరు. అట్లాగే ఒక లిక్కర్ స్కామే కాదు, ఏ స్కాము చేయాలన్నా కూడా వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క టాలెంట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారంటే వైసీపీ వచ్చి గ్యారెంటీకి అందరూ ఉపయోగిస్తారు. ఎందుకంటే కంచె చేను వేస్తారంటే అసలు కంచె ఫస్ట్ నుంచి అటువంటి స్కాములు చేసి అటువంటి లేని డొల్ల కంపెనీలు పెట్టి తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లోనే స్కాములు చేసే ఇవాళ ఒక రాష్ట్రానికి మాజీ సీఎం అయ్యాడు. మరి అదే బాటలో నడిచే వాళ్ళ యొక్క గ్యాంగు, వాళ్ళ కోటరీ కూడా ఇప్పుడు ఆవు చేలో వేస్తే దూడ గట్టున మీద కదా, సేమ్ అంతే. కాబట్టి వాళ్ళు దేనికైనా సమర్థులు. దేనికంటే దోపిడీకి, దొంగతనాలకి, గంజా బ్యాచ్ని తయారు చేయడానికి, మాఫియా చేయడానికి, మర్డర్లు చేయించడానికి వాళ్ళు నిష్ణాతులు. కాబట్టి వాళ్ళు ఈ స్కాము చేయలేదు అంటలో అని నమ్మబలికే ప్రయత్నం చేయడంలో నిష్ణాతులు కానీ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితులు లేరు. అంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ అసలు ఏది కూడా కారుమూరి నాగేశ్వరరావు చేయలేదు, చాలా మంచోడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి మిగిలిన 2 కోట్లు అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆయన ఏం చెప్తారు? మరి ఇవాళ ఇదే లిక్కర్ స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావుకి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఏమని? ఇంత స్కామ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడు అని. అంత క్లియర్గా ఈడీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా, కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇవాళ కారుమూరి నాగేశ్వరరావుని పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి అంటే అసలు ప్రోత్సహించింది నేనే కాబట్టి ఎంత మిగిలిద్ది 200 కోట్లే కానీ సమర్థించుకునే పరిస్థితి ఉన్నాడు. కానీ తప్పు జరిగిందో లేదో ప్రభుత్వం అనేది దాని పని తన పని తను చేసుకుపోయింది, చట్టం అన్న మాట మాట్లాడకుండా ఇంకా తన మనిషి కావచ్చు, తన మనిషి చేసిన తప్పును సమర్థించుకుని వెళ్తున్నాడు. కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వీళ్ళు ఏ విధంగా అయినా సరే లిక్కర్ స్కామ్లు చేయలేదని బుకాయించడం కోసం వచ్చి ఇవాళ పక్కాగా మా వాడు చేశాడు కారుమూరి నాగేశ్వరరావు చెప్పకనే చెప్పిన మాజీ సీఎం ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు 200 కోట్లేగా మిగిలేదని. మరి ఆ రోజు మీటర్కి 13 రూపాయలు రవాణా ఛార్జీ ఉంటే గత ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు మీటర్కి ఈ లిక్కర్ రవాణా చేయడం కోసం ఒక మీటర్కి వచ్చేసి 1 కిలోమీటర్కి వచ్చేసి ఈరోజు ఆ రోజు ఏం చేశారు? గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు 13 రూపాయలు ఉంటే 19 నుంచి 24 వరకు ఎంత ఉంది? 35 రూపాయలు చేశారు. అంటే ఈ రకంగా కూడా దారి దోపిడీ కూడా చేసిన ఘనత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళకే దక్కింది. అది ఒప్పుకోకుండా చెప్పకనే చెప్పి ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాదు అది కవిత కనహం అని దోపిడీదారులకి, దొంగలకి, చిన్న చీపురి కట్ట దగ్గర నుంచి కూడా స్కామ్ చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా అర్హులు. కాబట్టి వాళ్ళు ఈ స్కామ్ దీనిలో స్కామ్ చేయలేదు. ఒక నిత్యావసర సరుకుల్లో కానీ, రేషన్ షాపుల్లో కానీ, రేషన్ డీలర్షిప్ ఇచ్చిన వాటిల్లో కానీ, అలాగే రోడ్డు వేయడం కోసం పోసిన ఇసుక దోసుకెళ్ళడంలో కానీ, అట్టగే ఇసుక మాఫియా ఇసుక రూపాయి ఉన్న ఇసుకని 10,000కి అమ్ముకున్న దాంట్లో 100 రూపాయలు 10,000కి అమ్ముకున్న దాంట్లో కానీ అలాగా బిల్డింగ్లు వాళ్ళ బిల్డర్లు తడిచిపోయి గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు బిల్డర్లు తడిచిపోయి ప్రతి ఒక్క బిల్డర్ని బెదిరేసి వాళ్ళు కట్టే కన్స్ట్రక్షన్ ఎక్కడక్కడ ఆపేసుకుని వాళ్ళ పాడుపడిపోయినాయి చాలా చోట్ల. వీళ్ళు బెదిరేసిన బెదిరింపులు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో జరిగినాయి. కాబట్టి ఆ 25 మంది క్వార్టర్ కన్సర్న్లో జరిగినాయి. కాబట్టి ఆ రోజు ఈ ప్రభుత్వంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ ముందుకెళ్ళదు. కూలీలు కూడా తింటాకి తిండి లేక భార్య బిడ్డలు పోషించుకుంటే నానా కష్టాలు పడి కళ్ళ నీళ్లు కడుపులో దాచుకుని బతికిన రోజులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులకి శ్రీకారం చుట్టి గత 5 ఏళ్లలో
2019 నుంచి 24 వరకు ప్రజల యొక్క జీవితాన్ని కానీ ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ అద్దపాతాలను తొక్కి ప్రజల యొక్క భవిష్యత్తు మీద ప్రజల ప్రాణాలతో చెలగాటవాడి శవాల మీద రాజకీయం చేసిన వీళ్ళు ఈరోజు దేన్నైనా అబద్ధం అని చెప్పడానికి నమ్మించడం కోసం ఒక్క అబద్ధాన్ని 10 సార్లు చెప్పి వాళ్ళ బ్యాచ్ 10 మందితో చెప్పించి వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి 10 మంది చెప్పించి అదే పక్షి మీడియా ముందు కూర్చొని పొద్దుగూగులు మోగనోళ్ళు వాగంటున్నారు. అట్లా మాట్లాడతానికి ముందుకు వచ్చే వాళ్ళ పక్కా సాక్షిని చెప్పి వెళ్ళిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఏముంది మీతో 200 కోట్లే కానీ ఆ ఒక్క మాట చాలు వాళ్ళు మేము చేసారు ఒప్పుకుంటాకి. అంటే ఇక్కడ ఏదైతే ఈడీ విచారణలో కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే దీనిలో కులం గడ్డ ఎందుకు వచ్చిందంటారన్న? ఇదే కారుమూరి నాగేశ్వరరావు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, అతన్ని అన్యాయంగా అనచడానికే విధంగా చేస్తున్నారు కుటుంబ ప్రభుత్వ నాయకులు అని మాట్లాడుతూ, అంటే ఇక్కడ తప్పు చేస్తే బీసీ కార్డు వాడుకోవచ్చు అంటారు, కులం కార్డు తీయొచ్చు అంటారా? బాగా వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు అధికారంలో ఉండగా బీసీ నాయకుల మీద ఎంతమంది మీద దాడులు చేశారు, ఎంతమంది తీసుకెళ్ళి అర్ధరాత్రి కాడ గోడలు దూకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చెయ్యని మాటకు తీసుకెళ్ళి కొల్లు రవీంద్ర బీసీ నాయకుడు కదా అరుణ్, కొల్లు రవీంద్ర గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారా, అచ్చెన్నాయుడు గారిని పెట్టారా, అయ్యన్న పాత్ర గారిని పెట్టారా, మరి అట్లాగే ఆ రోజు ఎస్సీ దళిత డాక్టర్ని చేశారా, అట్లాగే ఎస్సీ కురోడు గుండు చేయించారా, మరి అదే బీసీ కురోడు హక్కు గురించి మాట్లాడితే గడ్డి వాళ్ళ తగలబెట్టాడా? ఆ రోజు మీ కులం కార్డు గుర్తురాదా జగన్మోహన్ రెడ్డి మీ బ్యాచ్కి? ఇవాళ బయటకు వచ్చి ప్రతిదాన్ని కులం కార్డు గుర్తారా? మీకు అసలు సిగ్గు శరం సీమినత్రుందా? మీరు మాట్లాడేదాన్ని అనంతిని మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకెవరిని మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారా? ప్రతిదానికి కులం కార్డు వాడతారా? మరి కులం కార్డు వాడే మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు న్యాయం చేశారు, ఎంతమంది ఎస్సీలు న్యాయం చేశారు, మీ రెడ్డి కులస్తులకు ఎంతమందికి పదవులు ఇచ్చారు? నిజంగా లెక్క బయట పెట్టండి. దేనికైనా నిజంగా మీకు మానవత్వం అనేది ఉంటే మీరు తినేదే అన్నమే అయితే బయటకు ఇప్పటికైనా సరే ఈ ప్రగల్భాలు పలకడం కానీ బయటకు వచ్చి కులం కార్డులు వాడటం కానీ మానేయండి. ఎందుకంటే ప్రజలు మీరు ఎన్ని కులం కార్డులు వాడినా, ఎంత మభ్య పెట్టాలని చూసినా, ఎన్ని ఫేక్ సర్వేలు చేయించుకున్నా 2029లో మీ ఒక్క సీటు కూడా మీకు కష్టం. ఇది గుర్తుపెట్టుకుని ప్రజలు మాత్రం గట్టిగా డిసైడ్ అయి ఉన్నారు. ఎలక్షన్స్ దాకా అవసరం లేదు, రేపు జరిగే స్థానిక ఎలక్షన్స్లోనే మా ప్రతిభ చూపిస్తాము. ప్రజలంతా కూడా అంటే ఫిక్స్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్న రాష్ట్రం బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ చాలు మాకు ఎలక్షన్స్లో గెలవడానికి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఇక్కడ ఎవరన్నా ఏకగ్రీవంగానే అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేపిస్తాను, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా ఇవన్నీ ఏంటంటే ఉడత ఊపులు అంటారు. వీటిని ఉడత ఊపులు, అదిగో పులి ఇదిగో మేక ఉంటారు చూసావా, ఆ టైప్ అంటే జనాల్లో ఒక లేనిపోని భయాన్ని క్రియేట్ చేసి మేము వచ్చేస్తున్నాము, మేము వచ్చేస్తే మీ పని ఏంటో చూస్తాము, మేము వచ్చేస్తే మీకేం చూస్తాము, మీరు మాకు భయపడను సరే ఓట్లే, ఇదే యొక్క వర్షన్ని గత 2024 ఎలక్షన్లో వాడి వై నాట్ 175 అన్నాడు. వై నాట్ 11 తీసుకొచ్చారు ఇక్కడ. అరే పెచ్చాడా, నీకుందో 175 కాదురా నాయన 11 అని చెప్పి అటొకటి ఇటొకటి నుంచి మధ్యలో వచ్చిన అంతకుముందు వచ్చి 5 కూడా పీకేశారు. అయినా కూడా ఎక్కడ దాక్కోవాలి అక్కడ దాక్కోకుండా, ఎక్కడుండి సమాజానికి పలికి ప్రజల కోసం చేయాలో చేయకోకుండా ఇవాళ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, అంటే ప్రజల యొక్క మనసుల్లో ఒక విషబీజాన్ని నాటి దాంతో భయాన్ని సృష్టించి ఆ భయంతో ఓట్లు ఎంచుకుని మేము స్థానిక సంస్థలకు వెళ్తామని చెబుతున్నారు సరా. వీళ్ళకంటే దుర్మార్గం, వీళ్ళకంటే నీచమైన నికృష్టమైన ఆలోచన ఎవరికి ఉంటుంది అసలుకి ఏంటి? కాబట్టి వీళ్ళ ఆలోచనని ప్రజలు తిప్పికొట్టారు ఆల్రెడీ. ఈసారి పాతాళానికి ఏంటి మన వీళ్ళు పాతాళానికి ఎట్ట తొక్కుతారంటే మామూలుగా తొక్కేది. ఈసారి ఇక మళ్ళీ జెండా అనేది కనపడకుండా తొక్కేస్తారు గ్యారెంటీగా. దీనికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెయిట్ అండ్ సీ. ఏం కంగారు పడద్దు. నువ్వు చేసే ప్రతి ఒక్క అరాచకం, నువ్వు చేసే ప్రతి ఒక్క బురద ఏంటి అభివృద్ధిని అడ్డుకుని ప్రజా సంక్షేమానికి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా నువ్వు తప్పుడు మాట చెబుతున్నావే. నీకు కనీసం పత్రిక ఒక ప్రెస్ ముందుకు వచ్చి నీకు తెలుగు మాట్లాడుతూ రాదు, చూసి మాట్లాడుతూ రాదు, చూడకుండా మాట్లాడుతూ రాదు, కనీసం హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మొన్న ఏపీఎస్సీకి డిఎస్సీకి తేడా మాట్లాడుతున్నావు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకుంటా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలు చాలా సిగ్గుతో ఉన్నారు. మేమైతే సిగ్గుచేటుగా భావిస్తున్నాం.